అందరికీ నమస్తే. నేను మీ అశోక్ వేముల. నేను గత నెల 25వ తారీఖు జూను 2024లో మన స్థానిక రామగుండం కార్పొరేషన్లో నేను కొంత సమాచారం కోసం ఒక 2 దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయితే నేటికి దాదాపుగా 40 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదు. నేను ఆ ఆఫీస్కి ఒక 3-4 సార్లు వెళ్ళడం, ఏ సమాచారం అయితే కావాలో ఆ సెక్షన్లలో నేను ఆ సంబంధించిన అధికారులను కూడా కలవడం జరిగింది. కానీ వారు రేపిస్తాము, మాపిస్తాము, ఆ సార్ లేడు, ఈ సార్ లేడు అని చెప్పి తింపిస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవాళ మున్సిపల్ ఆఫీస్లో ఆర్టీ కింద ఏదైనా సమాచారం అడిగితే వాళ్ళు 30 రోజుల లోపల, అంటే దరఖాస్తు చేసుకున్న మొదటి రోజు కూడా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ 30 రోజులు గడుస్తున్నా కూడా సమాచారం ఇవ్వకుండా మరియు అక్కడికో ఇక్కడవో అని చెప్పి తింపిస్తూ నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఈ మున్సిపల్ అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందా లేదా, అసలు సమాచార హక్కు చట్ట స్ఫూర్తిని వాళ్ళు పాటిస్తారా పాటించరా అనేది వాళ్ళకి తెలియని పరిస్థితి. అంటే ఈ సమాచారం ఏదైతే ఉందో ఇది జనరల్ సమాచారం. దీనిలో ఏమో 50 ఏళ్ళ కిందో, 60 ఏళ్ళ కిందో, 30 ఏళ్ళ కిందో అడిగి వాళ్ళ పాత ఫైల్ని బూజు దులిపి ఇచ్చే సమాచారం అయితే కాదు. జనరల్ సమాచారం ఇది. ఈ చిన్న సమాచారాన్ని కూడా ఇవ్వడానికి 1 రోజు 2 రోజులు సరిపోతుంది. కానీ ఇప్పటికీ 40 రోజులు అవుతున్నా కూడా వాళ్ళు సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని నేను కమిషనర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది, మరి సంబంధించిన అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అయితే సమాచార హక్కు చట్టం ప్రకారం 30 రోజులలో వీళ్ళు ఇయ్యనట్లయితే మరి అప్పీల్కి కూడా వెళ్ళవచ్చు. అప్పీల్కి వెళ్తే అక్కడ ఒక 30 రోజుల సమయం ఉంటుంది. అక్కడ కూడా ఇవ్వకపోతే మరి స్టేట్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళవచ్చు. ఇలా వెళ్ళడము, స్టేట్ కమిషన్ దగ్గరికి వెళ్ళడం అంటే నేను వెళ్ళాలి, ప్లస్ ఆ అధికారులు సహాయ సమాచార అధికారి మరియు అప్డేట్ అధికారి వీళ్ళందరూ కూడా అక్కడికి రావాల్సి వస్తుంది. వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలి అని అంటే వాళ్ళ జీతాలు ఒకరోజు విలువ ఎంత ఉంటుందో మీరు ఆలోచన చేయండి. తర్వాత వాళ్ళు అక్కడికి రావాలంటే వాళ్ళకు వాహన ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు, ఆ రోజు ఈ స్టేషన్లో చేయవలసిన పనులు వాళ్ళు డుమ్మా కొట్టి మరి అక్కడికి హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది. అంటే మన ఎవరైతే సమాచారం కావాలని అప్లికెంట్ కోరుతున్నాడో అతనికి ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఉండంగా ఇక్కడ ఇవ్వకుండా మరి కమిషనరేట్ దాకా పోతే కానీ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఉంటే, కమిషన్కి పోయేదాకా ఇచ్చే పరిస్థితి లేకపోయేది ఉంటే ఎంత నష్టం అనేది ఒకసారి అంచనా వేయండి. ఇవాళ ప్రజలు అనేటోళ్ళు వాళ్ళకి వెళ్ళకుండా ఈ సంస్థ వేస్తున్న ప్రతి పన్నును కట్టి జీవిస్తున్నారు. మరి ఇట్లాంటి సొమ్ముతోటే వాళ్ళ జీతాలు, వాళ్ళ టీఏ అన్నీ వెళ్తూ ఉన్నాయి. మరి వాళ్ళు చేసే పని చేయకూడని పనులు చేస్తూ ఉంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ యొక్క మున్సిపల్ అధికారులను కోరేది ఏంటంటే, ఎవరైనా కూడా మీకు సమాచార హక్కు చట్టం కింద ఆ సమాచారాన్ని అడిగిన అప్పుడు మీకు ఒక 30 రోజులు అనేది అది ఎక్కువ సమయము, ఆ సమయం లోపల మీరు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. నేను కోరినటువంటి ఈ సమాచారాన్ని మీరు ఇంకొక వారం రోజులలో ఇవ్వగలని చెప్పి నేను మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవ్వని పరిస్థితిలో నేను స్టేట్ కమిషన్ వరకైనా నేను వెళ్తాను, నాకేం ఇబ్బంది లేదు. ఎక్కడికైనా నేను వెళ్ళి ఈ సమాచారం సేకరిస్తాను. ఈ సమాచారం ఇచ్చేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజలారా, మీరు ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకండి. వాళ్ళకి వెళ్ళకుండా కడుతున్న అటువంటి ఆ ట్యాక్సీల ద్వారానే మీ యొక్క జీతాలు వస్తున్న సంగతి మీరు మరవకండి. ఈ విత్ ఇన్ ద టైంలో సమాచారాన్ని ఇచ్చి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.